ఫ్రెండ్స్, బౌన్స్ ఇన్ఫినిటీ కంపెనీ వాళ్ళు రీసెంట్ గానే స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీకి సెట్ అయ్యే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ వేరియంట్ పేరు వచ్చేసరికి బౌన్స్ ఇన్ఫినిటీ E1X. అయితే ప్రస్తుతం బౌన్స్ ఇన్ఫినిటీ వాళ్ళు 3 ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ అయితే మార్కెట్లోకి ఆఫర్ చేస్తున్నారు. అవి వచ్చేసరికి బౌన్స్ ఇన్ఫినిటీ E1 ప్లస్, బౌన్స్ ఇన్ఫినిటీ LE అండ్ ఇన్ఫినిటీ E1. ఈ 3 వేరియంట్స్ యొక్క ప్రైస్ అనేవి ₹1,00,000 పైనే ఉన్నాయి. 70 నుండి 100 కిలోమీటర్ల రేంజ్ ని వీళ్ళు వేరియంట్స్ లోనైతే ఆఫర్ చేస్తున్నారు. అండ్ స్పీడ్ వచ్చేసరికి 55 నుండి 65 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. అండ్ ఈ 3 వేరియంట్స్ లో మనకి పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ లభిస్తున్నాయి. అంటే ఈ 3 వేరియంట్స్ లో నుండి మనం బ్యాటరీ బయటికి తీసుకొని మన ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అయితే ఈ రీసెంట్ గా లాంచ్ అయిన బౌన్స్ ఇన్ఫినిటీ E1X కూడా చూడడానికి ఈ 3 వేరియంట్స్ లానే ఉంటుంది. బట్ బ్యాటరీలో వీరు కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేశారు. సో ఈ బౌన్స్ ఇన్ఫినిటీ E1X ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి 2 స్పీడ్ వేరియంట్స్ లోనైతే లాంచ్ అవ్వడం జరిగింది. బేస్ వేరియంట్ లో 55 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఉంటుంది. టాప్ అండ్ వేరియంట్ లో 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. అయితే ఈ 2 వేరియంట్స్ యొక్క ప్రైస్ అనేది 55,000 నుండి 59,000 వరకు అయితే ఉంటుంది. ఏంటి బ్రో, ఎలక్ట్రిక్ స్కూటర్ ని బౌన్స్ లాంటి కంపెనీలు ఇంత తక్కువ ప్రైస్ కి ఆఫర్ చేస్తున్నారంటే ఇక్కడే ట్విస్ట్ అనేది ఉంది. ఈ 55 నుండి 59,000 రూపాయల మధ్య వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి బ్యాటరీ అనేది ఉండదు. అవును, ఇదే ట్విస్ట్ అనమాట. బ్యాటరీ లేకుండా వేరే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ 55,000 అనేది ఎక్స్షోరూమ్ కాస్ట్ మాత్రమే. దీనిపైన మీకు ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి. సో 55,000 నుండి 59,000 ఎక్స్షోరూమ్ కాస్ట్ కి వీళ్ళు బ్యాటరీ లేకుండా ఈ ఇన్ఫినిటీ E1X అనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మరి బ్యాటరీ ఎక్కడ నుండి తీసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న స్వాపింగ్ స్టేషన్ కి వెళ్ళి, అది ఏ కంపెనీ స్వాపింగ్ స్టేషన్ అయినా అవ్వనివ్వండి, అక్కడ నుండి మీరు బ్యాటరీ తీసుకొని ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఫిట్ చేసుకొని నడుపుకోవచ్చు అని కంపెనీ వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు ప్రాక్టికల్ గా పాసిబుల్ అవుతుంది అనేది ఒకసారి స్కూటర్ అనేది మన రోడ్డు పైకి వచ్చేదాకా మనం అయితే చెప్పలేము. సో కంపెనీ వాళ్ళ ప్రకారం అయితే ఇండియాలో ఉన్న ఏ స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ దగ్గరకైనా వెళ్ళి అక్కడ నుండి మీరు బ్యాటరీ తీసుకొని స్కూటర్ లో అమర్చుకోవచ్చు. కాకపోతే కొత్తగా రాబోయే స్వాపింగ్ స్టేషన్స్ కి సపోర్ట్ చేసేటట్టు కొన్ని మోడిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు అని కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో మొత్తంగా ఈ 55,000కి బ్యాటరీ లేకుండా వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మీ దగ్గరలోని స్వాపింగ్ స్టేషన్ కి వెళ్ళి ఏ కంపెనీ బ్యాటరీ అయినా మీరు తీసుకొని దీంట్లో వేసుకోవచ్చు అని వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. సో ఈ బండితో పాటు వీళ్ళు 3 సంవత్సరాలు లేదా 40,000 కిలోమీటర్ల వారంటీని అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ E1X ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసరికి సిల్వర్, వైట్ అండ్ బ్లూ కలర్స్ లోనైతే అవైలబుల్ గా ఉంటుంది. దీంట్లో 12 ఇంచెస్ టైర్స్ ఉంటాయి, రివర్స్ మోడ్ ఉంటుంది, క్రూజ్ మోడ్ ఉంటుంది, IP67 మోటార్ ఉంటుంది, 12 లీటర్స్ బూట్ స్పేస్ ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ అండ్ రేర్ లో మనకి డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. సో ఇలా కొన్ని ప్రీవియస్ గా ఉన్న ఫీచర్స్ నే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ బండి యొక్క డెలివరీస్ వచ్చేసరికి జూన్ మంత్ నుండి స్టార్ట్ అవుతాయని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2.1 కిలోవాట్ అవర్ల ఎయిర్ కూల్డ్ బ్యాటరీ అయితే ఫిట్ అవుతుంది. అండ్ సుమారుగా మనం 70 నుండి 80 కిలోమీటర్ల రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బౌన్స్ ఇన్ఫినిటీ వాళ్ళు ఈ స్కూటర్ ని లాంచ్ చేసేటప్పుడు చెప్పిన న్యూస్ అయితే ఇది. బట్ దీని వెనకాల ఇంకొక పెద్ద న్యూస్ అయితే ఉంది. ఇది ఎక్కడ మీకు దొరకదు, నేను దీన్ని రీసెర్చ్ చేశాను. సో రీసెంట్ గానే బౌన్స్ ఇన్ఫినిటీ వాళ్ళు సన్ మొబిలిటీ అనే కంపెనీతోనైతే పార్ట్నర్షిప్ అయ్యారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా బౌన్స్ ఇన్ఫినిటీ వాళ్ళు ఈ సన్ మొబిలిటీకి 30,000 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని డెలివరీ చేస్తున్నట్టు వీళ్ళ పార్ట్నర్షిప్ లోనైతే ఉంది. సో ఈ సన్ మొబిలిటీ అనేది బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ ని మన ఇండియాలో సెటప్ చేస్తుంది. వీళ్ళకి ఇప్పటికే సుమారుగా 18 సిటీస్ లో 450కి పైగా స్వాపింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. మీ దగ్గర 2 వీలర్ ఉండనివ్వండి, 3 వీలర్ ఉండనివ్వండి, ముఖ్యంగా కమర్షియల్ పర్పస్ కి యూజ్ చేసే 3 వీలర్స్ కి ఈ సన్ మొబిలిటీ వాళ్ళు బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ ఈ సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఆఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆటోలో ఈ స్వాపింగ్ స్టేషన్స్ ని కనుక మీరు ఇంక్లూడ్ చేసుకుంటే, అంటే మీ మెయిన్ బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఈ స్వాపింగ్ స్టేషన్స్ కి సపోర్ట్ చేసే సెటప్ ని వీళ్ళైతే మీ ఎలక్ట్రిక్ 3 వీలర్ లో ఇంక్లూడ్ చేస్తారు. అండ్ వీళ్ళ స్వాపింగ్ స్టేషన్స్ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాటరీస్ ని మీరైతే స్వాప్ చేసుకోవచ్చు. సో సేమ్ ఇలాంటి కంపెనీయే మన హైదరాబాద్ బేస్డ్ కూడా ఉంది. దాని పేరు వచ్చేసరికి రేస్ ఎనర్జీ అన్నమాట. మీ పాత ఆటోని వీళ్ళ దగ్గరికి తీసుకెళ్తే దాంట్లో ఉన్న ఇంజన్ మొత్తం బీకేసి ఒక బ్యాటరీ మోటార్ ని పెడతారు. అండ్ ఆ బ్యాటరీస్ ని స్వాప్ చేసుకోవడానికి వీళ్ళ స్వాపింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇలా సన్ మొబిలిటీ కంపెనీ వాళ్ళతో వీళ్ళైతే పార్ట్నర్షిప్ అయ్యారు. సన్ మొబిలిటీ కాదండి, ఈ లాస్ట్ మైల్ డెలివరీ కంపెనీస్, ఈ కామర్స్, ఫుడ్ డెలివరీ కంపెనీస్ తో కూడా బౌన్స్ ఇన్ఫినిటీ వాళ్ళైతే పార్ట్నర్షిప్ అయ్యారు. సో వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని ఆ కంపెనీస్ కి ఆఫర్ చేస్తారు. అండ్ బ్యాటరీస్ ని ఈ సన్ మొబిలిటీ వాళ్ళ స్వాపింగ్ స్టేషన్స్ నుండి తీసుకోమని అయితే చెప్తారు. సో ఎలాగో ఇక్కడ B2Bకి వాళ్ళకి బిజినెస్ అయిపోయింది కాబట్టి B2Cకి కూడా ఈ స్కూటర్స్ ని వీళ్ళు ఆఫర్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లోకి లాంచ్ చేశారు. ఇది ఎవరికి బెనిఫిట్ అవుతుందంటే, ఎవరైనా మెయిన్ సిటీస్, హైదరాబాద్ లాంటి సిటీస్ లో ఉండి వాళ్ళ దగ్గరలో ఈ సన్ మొబిలిటీ కానీ లేదా ఈ రేస్ ఎనర్జీ వాళ్ళ స్వాపింగ్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో సో వాళ్ళకి మాత్రమే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే యూజ్ అవుతుంది. 55,000 ఎక్స్షోరూమ్ కాస్ట్ కట్టేసి మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకోవాలి. ఆ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ ఎక్కడైతే ఉంటుందో మీరు అక్కడికి వెళ్ళి బ్యాటరీని తీసుకోవాలి. చార్జ్ అయిపోయినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు బ్యాటరీని అయితే స్వాప్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి మాత్రమే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది యూజ్ అవుతుంది. సో మిగతా ఇండియాలో ఎక్కడ చూసుకున్నా మనకి పెద్దగా బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ కంపెనీస్ అనేవి లేవు. కేవలం
ఒక 2-3 కంపెనీసే ఈ స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ని అయితే మన ఇండియాలో ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందరి కోసం అయితే కాదు. యాక్చువల్గా ఈ బ్యాటరీ స్వాపింగ్ కాన్సెప్టే బౌన్స్ ఇన్ఫినిటీ వాళ్ళది. వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేసినప్పటి నుండి వీళ్ళు స్వాపింగ్ స్టేషన్ గానే వీళ్ళ బ్రాండ్ అయితే అడ్వర్టైజ్ చేసుకున్నారు. అండ్ ఆల్రెడీ ఈ బౌన్స్ ఇన్ఫినిటీ వాళ్ళ స్వాపింగ్ స్టేషన్స్ ని వీళ్ళు చాలా సార్లు ఎక్స్పోస్ లో అండ్ కొన్ని ఈవెంట్స్ లో కూడా చూపించడం జరిగింది. బట్ వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయ్యి 2 సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఇంతవరకు వీళ్ళు ఇండియాలో ఒక్క స్వాపింగ్ స్టేషన్స్ ని కూడా కమర్షియల్ గా అయితే సెటప్ చేయలేదు. ఇప్పటికీ వీళ్ళు సొంత స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ ని సెటప్ చేసుకోకపోవడమే కాకుండా వేరే కంపెనీస్ వాళ్ళ స్వాపింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆ బ్యాటరీతో అయితే స్వాప్ చేసుకోమని చెప్తున్నారు. ఇదైతే నాకు చాలా అన్ఫేర్ గా అనిపించింది. ఎందుకంటే ఫ్రమ్ ద డే 1 వీళ్ళు సొంత స్వాపింగ్ స్టేషన్ ని అడ్వర్టైజ్ చేసుకుంటూనే వాళ్ళ బ్రాండ్ అయితే ఇప్పటి వరకు మార్కెట్ లోకి తీసుకొచ్చారు. బట్ వీళ్ళు ఇప్పటి వరకు ఒక్క స్వాపింగ్ స్టేషన్ ని కూడా సెటప్ చేయలేదు. అదే మెయిన్ రీజన్ అనమాట. ఇప్పటి వరకు చాలా మట్టుకు బౌన్స్ ఇన్ఫినిటీ షోరూమ్స్ అనేవి ఎత్తేసారు. సో వీళ్ళు ఈ స్వాపింగ్ స్టేషన్ అయితే ప్రామిస్ చేశారు. ఇంతవరకు 2 సంవత్సరాలు అయినా కానీ ఒక్క స్వాపింగ్ స్టేషన్ కూడా రాకపోవడంతో నాకు తెలిసి డీలర్స్కి వీళ్ళకి ఏదో గొడవలు అయి ఉంటాయి, ఇష్యూస్ అయి ఉంటాయి. అండ్ ఇంటర్నల్గా ఏమో అయింది, చాలా మట్టుకు బౌన్స్ ఇన్ఫినిటీ షోరూమ్స్ అయితే ఎత్తేసారు. వీళ్ళు స్వాపింగ్ స్టేషన్స్ అయితే తీసుకురాలేదు. ఇప్పుడు ఒక కొత్త వేరియంట్ని తీసుకొచ్చి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వాప్ చేసుకోమంటున్నారు. అది కూడా అన్ని ఏరియాస్లోనైతే అవైలబుల్గా లేదు. సో బౌన్స్ ఇన్ఫినిటీ అయితే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళ కస్టమర్స్ని మిస్లీడ్ అయితే చేస్తుంది, మిస్గైడ్ అయితే చేస్తుంది. సో ఇప్పటి నుండి బౌన్స్ ఇన్ఫినిటీ బండ్లు కొనే ముందు కొంచెం జాగ్రత్తగానైతే ఉండండి. సో ఇదన్నమాట బౌన్స్ ఇన్ఫినిటీ వాళ్ళు రీసెంట్గా 55,000కి లాంచ్ చేసిన కొత్త వేరియంట్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే. మరి బౌన్స్ ఇన్ఫినిటీ కంపెనీపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.